హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1168కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి IQ Neo 6 ఈ మొబైల్ మనం రేపు అయితే లాంచ్ కాబోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అనేది మన ఛానల్లో అయితే ఉంది. ఒకవేళ చూడకపోతే మీరు పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే వీడియో చూడగలరు. మంచి స్పెసిఫికేషన్తోనే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అయితే ఉంది. అంటే నేను అన్బాక్స్ చేసిన వీడియోలో వీడియో రికార్డింగ్లో చూసుకుంటే మనకి స్టెబిలైజేషన్ లేదని కొంతమంది అయితే కామెంట్ చేశారు. యాక్చువల్గా అక్కడ నేను 4Kలో అయితే రికార్డ్ చేశాను, ఫుల్ హెచ్డీలో కాదు. నేను మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను, అక్కడ మీరు ఈ మొబైల్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి ఇక్కడ లీక్ అయిన దాని ప్రకారం 30,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. ఇది మనకి అమెజాన్ ద్వారా సేల్కి తీసుకొస్తున్నారు. ఇక్కడ మనకి అమెజాన్ కూపన్ కోడ్ అయితే అప్లై చేసుకుంటే ఇంకో 1000 రూపాయలు తగ్గుతుంది. అలాగే ఐసిఐసి కార్డు యూజ్ చేసి కనుక పర్చేజ్ చేస్తే ఇంకో 3000 తగ్గుతుంది. అంటే మనకి ఓవరాల్గా ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 26,000 రూపాయలు అయితే ఈ మొబైల్ ప్రైస్ పడుతుంది. సో అక్కడ ఈ మొబైల్ అయితే మంచి ఆప్షన్ అవుతుందన్నమాట. మిడ్ రేంజ్లో మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. సో తీసుకోవాలనుకుంటే మీకు రేపటి నుంచి అయితే అమెజాన్లో సేల్కి అయితే రాబోతుంది. లేదంటే మనం ఫుల్ రివ్యూ ఇస్తాగా, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో T2X ఈ మొబైల్ని ఈరోజు చైనాలో అయితే వివో లాంచ్ చేసిందనమాట. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ మనకి రీసెంట్గా OnePlus 10r T అనుకుంటా ఒక మొబైల్ లాంచ్ చేసింది. ఆ మొబైల్లో అయితే ఈ ప్రాసెసర్ చూడొచ్చు. సో మళ్ళీ మనకి వివోలో అయితే ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చైనాలో మంచి ప్రైస్లో పెట్టారని చెప్పొచ్చు. మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే 19,900 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. ఈ మొబైల్ని వివో మన ఇండియాకి తీసుకొస్తుంది. ఆల్రెడీ మనకి T1 లైన్లో లాంచ్ చేసిందిగా, అలాగే T2 కూడా లాంచ్ చేసే అవకాశం అవుతుంది. కాకపోతే మరి అలాగే తీసుకొస్తారా లేకపోతే రీబ్రాండ్ చేసి ఇంకో పేరు మీద ఏమైనా తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకు తెలిసిందే కదా, ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించి మనం ఏమైనా న్యూస్ చెప్తున్నాం అంటే ఖచ్చితంగా అది ఫైర్ని క్యాచ్ చేసిందనే. సో ఇది ఇంకా కామెడీ అని చెప్పొచ్చు అనమాట. యాథర్ ఈ స్కూటర్ యాథర్కి సంబంధించిన అవుట్లెట్లోనే ఫైర్ని అయితే క్యాచ్ చేసిందంట. సో ఈ న్యూస్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అయితే అవుతుంది. మామూలుగా రోడ్ల మీద క్యాచ్ చేసింది, ఇళ్లలో క్యాచ్ చేసిందంటే ఒక అర్థం ఉంది. డైరెక్ట్గా షోరూంలోనే ఫైర్ని క్యాచ్ చేసిందంటే ఇది పెద్ద న్యూసే అనమాట. అందుకే వైరల్ అయితే అవుతుంది. అయితే యాథర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే కస్టమర్ ఈ బైక్ని సర్వీస్కి అయితే తీసుకొచ్చాడంట. సో సర్వీస్ తీసుకొచ్చినప్పుడు ఈ బైక్లో ఏదైతే బ్యాటరీ ఉందో బ్యాటరీ అనేది కొంచెం క్రాక్స్ అయితే ఇచ్చిందంట. వీళ్ళు వాటర్ సర్వీస్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది లోపలికి వెళ్ళి ఫైర్ని అయితే క్యాచ్ చేసింది అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రాణహాని అలాగే ఇంజూర్స్ లాంటివి ఏమీ జరగలేదు. ఆస్తి నష్టం అయితే కొంతవరకు మేరకు జరిగినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మిగిలిన బైక్స్ దీనివల్ల ఫైర్ని క్యాచ్ చేసినాయా లేదా అని దాని మీద అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఏమైనా డ్యామేజ్ అయినాయా మిగిలిన బైక్స్ అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో చూస్తే మనకి ఈ సమ్మర్లో ఈ విధంగా ఫైర్ని క్యాచ్ చేసే రిపోర్ట్స్ అనేవి ఎక్కువగానే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనకి యాథర్ నుంచి అయితే రాలేదు, ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే మనకి ఓలా S1 Pro ఈ బైక్ సంబంధించి కూడా మరో న్యూస్ అయితే ఉంది. ఇంతకుముందు మనకి చూస్తే దీనికి సంబంధించిన ఫ్రంట్ వీలు ఫోక్ డివైడ్ అయిపోయి సో సపరేట్గా వచ్చేసినట్టుగా ఒక 2 months బ్యాక్ అనుకుంటా ఒక యూజర్ అయితే రిపోర్ట్ చేశాడు. సో సేమ్ అదే ప్రాబ్లం అనేది మళ్ళీ ఇంకో ఓలా స్కూటర్కి అయితే వచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ ఫ్రంట్ ఫోక్ అనేది బ్రేక్ అయిపోయి వీల్ అనేది సపరేట్ అయిపోయింది. సో ఇది చాలా నిజం చెప్పాలంటే చాలా డేంజర్ అని చెప్పొచ్చు అనమాట. మనం హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు సడన్గా మన ఫ్రంట్ వీల్ అనేది ఇరిగిపోయి ముందుకు వెళ్ళిపోతే బైకు ఒక్కసారిగా ముందుకు స్టెప్ వేసి పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఇంజూర్ అవ్వచ్చు, లేదా వెనక నుండి వచ్చే వెహికల్ గుద్దేసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. సో ఇప్పుడు యూజర్ అయితే ట్విట్టర్లో దీన్ని పోస్ట్ కూడా చేశాడు. తను చెప్పింది ఏంటంటే ఏదైతే వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ ఉందో ఈ మెటీరియల్ నాసి రకం మెటీరియల్ వాడడం వల్ల ఇలా జరిగిందని తనైతే చెప్తున్నాడు. ఇతను సజెస్ట్ చేస్తున్నాడు ఓలా కూడా, మీరు మెటీరియల్ అయినా మంచి మెటీరియల్ తీసుకున్నా లేకపోతే డిజైన్ అయినా చేంజ్ చేయండి అని చెప్పేసి తను చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీనికి ఓలా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుందన్నమాట. ఏదేమైనప్పటికీ ఇంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, యాక్చువల్గా ఇంకో 2-3 monthsలో లాంచ్ అవ్వాల్సిన దాన్ని బిఫోరే ఓలా అయితే తీసుకొచ్చింది. టెస్టులు కూడా అయితే పూర్తిగా చేయలేదని, అందులో కొంతమంది ఈ స్కూటర్ డెవలప్మెంట్లో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు కూడా జాబ్ అక్కడ రిజైన్ చేసి 15 మంది వరకు కూడా వెళ్ళిపోయినట్టుగా అయితే మనకి న్యూస్ అయితే ఉంది. సో అదే రీజన్ అని తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఫుల్గా టెస్టులు అయితే కొనసాగించకుండా బైక్ని మార్కెట్లోకి అయితే తీసుకొచ్చేసారు. సో ఇది కస్టమర్ ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే అనమాట. కంపెనీలు వచ్చేసరికి దీనికి భారీ మూల్యం అయితే చెల్లించుకోవాలి ఏదైనా పెద్దగా జరిగితే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మెంగ్చింగ్కు సో తనైతే మళ్ళీ ఇంకో బాంబుని అయితే పేల్చాడు అనమాట. సో తన యాపిల్కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక రిపోర్ట్ని అయితే తీసుకొస్తూ ఉంటాడు కదా. సో ఈసారి తను చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే ఈసారి మనకి iPhone 14 సిరీస్లో అంటే 14 Pro అండ్ 14 Pro Max ఈ రెండిట్లోనే మనకి A16 బయోనిక్ చిప్ సెట్ని అయితే వాడబోతున్నారు కదా. ఇది డెవలప్ చేసేది కూడా TSMC అనమాట. సో వాళ్ళే దీన్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో అయితే ఈసారి రాబోయే ఈ చిప్ సెట్ మనకి 5 nanometer మీదే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 5 nanometer ఉండబోతుందంట.
సో అంటే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన A15కి 5 నానోమీటర్, ఇప్పుడు తీసుకొస్తుంది కూడా 5 నానోమీటర్ అని చెప్పి అయితే అర్థం ఉంది. అంటే పెద్దగా మార్పులు అయితే మనకి ప్రాసెసర్లో చూడడానికి ఉండదని చెప్పి తనైతే చెప్తున్నాడు. ఇప్పుడు మార్కెట్లో కనుక చూస్తే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు 4 నానోమీటర్ మీద వచ్చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మనకి 3 నానోమీటర్ మీద కూడా వర్క్ అయితే అవుతుంది. వీళ్ళు ఇంకా 5 నానోమీటర్నే తీసుకొస్తున్నారంటే యాపిల్ ఏం ఆలోచిస్తుందో మనకు తెలిసిందే కదా. సో వీళ్ళకి తెలుసు ఏం తీసుకొచ్చినా కస్టమర్లకు అనవసరం, వాళ్ళ చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే చాలు, కిడ్నీలైనా లివర్లైనా కళ్ళైనా ఏది దొరికితే అది అమ్మేసి కొనుక్కోగలరని వాళ్ళకి ఆ భరోసా అయితే ఉందన్నమాట. ఇక అలాగే మనకి యాపిల్ AR అండ్ VR హెడ్సెట్స్ని త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఒక ట్రేడ్ మార్క్ని అయితే ఫైల్ చేశారు. రియాలిటీ OSని వీళ్ళు ట్రేడ్ మార్క్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే AR అండ్ VR గ్లాసెస్లో వీళ్ళు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ రియాలిటీ OS అనే పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. సో చూడాలి మరి ఈ 14 అండ్ 14 ప్రోతోనే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ లేదా వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ని లాంచ్ చేస్తారా లేదా అనేది. ఇక అలాగే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఈసారి రాబోయే iPhone 14 Pro అండ్ 14 Pro Maxలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూడడానికి ఉంటుంది అని చెప్పేసి. సో ఇదైతే ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. iOS 16 సోర్స్లో కనుక చూస్తే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉన్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీలో చాలా మంది కొంచెం డౌట్ రావచ్చు, అంటే iPhone 13 వాడేవాళ్ళు, 12 వాడేవాళ్ళు, 11 వాడేవాళ్ళు. సో మా దగ్గర కూడా OLED డిస్ప్లేతోనే వీళ్ళు మొబైల్ లాంచ్ చేశారు కాబట్టి వీటిలో కూడా మనకి iPhone 16తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ యాపిల్ ఇస్తుందా అని. యాక్చువల్గా ఇవ్వదు, ఎందుకంటే యాపిల్ దీన్ని బిజినెస్ చేసుకోవాలని చూస్తుంది. అంటే ఆ మొబైల్స్ వాడేవాళ్ళు 14కైనా వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళైతే ఎవరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వాడుతున్న మొబైల్స్ ఏవైతున్నాయి 13 వరకు, ఇందులోని డిస్ప్లే హార్డ్వేర్ అనేది మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. వీళ్ళు ఫోర్స్గా వాడికేలా ఈ ఫీచర్ని వీళ్ళు ఇవ్వాలని చూసినా సరే ఇక్కడ బ్యాటరీ డ్రైన్ ఇష్యూని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది యాపిల్. అందువల్ల ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు 99% వీళ్ళు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అనేది ఓల్డ్ డివైసెస్కి ఇవ్వకపోవచ్చు. డైరెక్ట్గా మీకు ఆ ఫీచర్ కావాలనుకుంటే iPhone 14 Pro కానీ 14 Pro Max కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక అలాగే మనకి iPhone 14 Proకి సంబంధించిన డిజైన్ ఉందో ఇదైతే లీక్ అయిందనమాట. యాపిల్ పే ఫీచర్ ఉంటుంది కదా, ఆ ఫీచర్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో వచ్చేసరికి మనకి iPhone 14 ఇంతకుముందు మనకు లీక్ అయినట్టుగానే పంచువోల్తోనే రాబోతుంది. ఒక పంచువోల్ ఇంకోటి వచ్చేసరికి పిల్ షేప్లో ఇంకో పంచువోల్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షామీ నుంచి షామీ మీ బ్యాండ్ 7ని రీసెంట్గానే మనకి చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసింది కదా. ఇందులోనే మనకి మరో వేరియంట్ని కూడా తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు మనకి మీ బ్యాండ్లో చూస్తే NFC నాన్ NFC మోడల్స్ని ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మనకి 7లో మీ బ్యాండ్ 7లోనే 7 Pro కూడా అయితే తీసుకురాబోతున్నారంట. సో దీని వచ్చేసరికి మనకి జూలై నెలలో లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. జూలైలోనే వీళ్ళు షామీ 12 అల్ట్రా మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అక్కడే ఈ మీ బ్యాండ్ 7 ప్రోని కూడా అయితే లాంచ్ చేస్తారని చెప్పి న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రియల్మీ GT Neo 3T ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ మంత్ మనకి జూన్ 7వ తారీఖున ఈ మొబైల్ని అయితే గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ని మనకి నెక్స్ట్ మంత్ మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫైర్బోల్ట్ టాక్ టు స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది అనమాట. SpO2 హార్ట్ రేట్ సెన్సర్, అలాగే మనకి ప్లే టు మినీ గేమ్స్ని కూడా అయితే ఇందులో వీళ్ళు తీసుకొచ్చారు. మనం ఈ వాచ్లో గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు. అలాగే కాలింగ్ ఫీచర్ కూడా అయితే ఇందులో ఉంటుంది. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి మనకి 1.28 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది అనమాట. సర్క్యులర్ షేప్లో ఈ డిజైన్ అయితే అంటే డిస్ప్లే డిజైన్ అయితే ఉంటుంది. రెజల్యూషన్ 240x240 రెజల్యూషన్ అయితే ఉంటుంది. ప్రైస్ వస్తే మనకి 2499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ రోజు నుంచి వీళ్ళు అమెజాన్ ద్వారా దీన్ని సేల్ కూడా అయితే తీసుకొచ్చారు. మీకు కాలింగ్ ఫీచర్తో మొబైల్ అంటే వాచ్ కావాలంటే ఒక లుక్ వేయడమే. గేమ్స్ ఆడతారా ఇందులో అంటే ఎంతమంది ఆడతారు చెప్పండి, అంత చిన్న డిస్ప్లేలో. ఆల్రెడీ మొబైల్ ఫోన్స్లో ఉన్న గేమ్స్ చాలా వీళ్ళు ఇచ్చే మినీ గేమ్స్ ఆడుకోవాలా. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ అసిస్టెంట్లో ఇప్పుడు మనకి పర్సనలైజ్డ్ స్పీచ్ రికగ్నైజేషన్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. మనం మాట్లాడే భాషని అది రికగ్నైజ్ చేసి సో అది సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే మనం మాట్లాడే ప్రతిదీ అది సేవ్ అయితే చేసుకుంటుంది. నెక్స్ట్ టైం మనం మాట్లాడేటప్పుడు అది ఇంకా మన స్లాంగ్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసి మాట్లాడే వ్యక్తి ఎవరనేది పసిగట్టి సో దాని తగ్గట్టుగా రియాక్ట్ అవుతుందని చెప్పి అయితే ఈ ఫీచర్ ద్వారా తెలిసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ని అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారంట. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మన మాటలైతే ఇది రికార్డ్ చేసుకుంటుంది. సో వద్దనుకుంటే ఈ ఫీచర్ని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పి అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి జియో గేమింగ్ కంట్రోలర్ని అయితే ఒకటి లాంచ్ చేసింది. ఈ మధ్య జియోకి ఏమైందో నాకు అర్థం కాలేదు. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ మొబైలే ఫెయిల్యూర్ అనుకుంటే వీళ్ళు మరో కంట్రోలర్ అనేది తీసుకొచ్చారు. ఇది మనకి అప్ టు 8 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే అందిస్తుంది అంటున్నారు. దీని ప్రైస్ చూస్తే మాత్రం మార్కెట్లో మిగిలిన కంట్రోలర్స్ చాలానే ఉన్నాయి మనం నిజంగా చెప్పాలంటే. సో దానికన్నా కొంచెం తక్కువలో తీసుకొస్తే జియోకి ఉన్న ఆ ఫేమ్ ఏదైతే ఉందో అది నిలబడేది. బట్ వచ్చేసరికి వీళ్ళు 3499 రూపాయలు ఈ కంట్రోలర్ ప్రైస్ పెట్టారు. బ్లూటూత్ కంట్రోలర్ మనం ఆండ్రాయిడ్ డివైసెస్ ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉంటాయి వాటికి వాడుకోవచ్చు, లేకపోతే ఆండ్రాయిడ్ టీవీకి కూడా వాడుకోవచ్చు అంట. కానీ 3500 అంటే మనకి మార్కెట్లో చూస్తే 1800 నుంచే కొన్ని బ్రాండ్లు మనకి బ్లూటూత్ కంట్రోలర్ని అయితే అందిస్తున్నాయి, గేమ్ కంట్రోలర్ని. మరి వీళ్ళు 3500 ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 10 రేసింగ్ ఎడిషన్ మొబైల్ని వీళ్ళు రీసెంట్గానే చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ మొబైల్ని మన ఇండియాలోకి 10R లైట్ పేరు మీద లాంచ్ చేస్తారు అని చెప్పేసి అయితే న్యూస్ వస్తుంది. యాక్చువల్గా మనకి 10R లైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఐఎంఐ డేటా బేస్లో అయితే స్పాట్ అయిందనమాట. దీని ప్రకారం చూస్తే మనకి వీళ్ళు అక్కడ లాంచ్ చేసిన రేస్ ఎడిషన్ మొబైల్ని ఇండియాలోకి 10R లైట్ పేరు మీద రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి న్యూస్ అయితే ఉంది. ఇంకా అదే తీసుకొస్తారు, వీళ్ళ దగ్గర ఇంకా వేరే డివైస్ ఎలాగో లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్ డాగీ పేమెంట్ ఇంత ముందు టెస్లాకి అయితే తీసుకొచ్చాడు కదా. సో మధ్యలో హోల్డ్ చేసి మళ్ళీ టెస్లాకి మళ్ళీ డాగీ పేమెంట్ని అయితే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు ఇతను వచ్చేసరికి దీన్ని స్పేస్ ఎక్స్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు అనౌన్స్ చేశాడు అనమాట. సో స్పేస్ ఎక్స్ సంబంధించిన మర్చెండెస్ ఇకపై నుంచి డాగీ కాయిన్ని యూజ్ చేసి, అంటే డాగీ పేమెంట్ యూజ్ చేసి సో తన దగ్గర మెటీరియల్ కొంటారో లేకపోతే ఏం కొంటారో మరి స్పేస్ ఎక్స్లో, అక్కడ వీళ్ళు ఇప్పుడు పేమెంట్ డాగీ కాయిన్ కూడా అయితే యాక్సెప్ట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi 11 5G వేరియంట్ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో న్యూస్ అయితే ఉందన్నమాట. జూన్ నెలలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు అంట. 5000 mAh బ్యాటరీతో అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రావచ్చు. LCD డిస్ప్లేతోనూ అలాగే ఫుల్ HD డిస్ప్లే రెజల్యూషన్తో అయితే ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి ఈ మొబైల్ సంబంధించిన రూమర్స్ అయితే బయటకు ఉన్నాయి. సో చూద్దాం, మనకి జూన్ నెలలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రెడ్మీ అయితే లాంచ్ చేయబోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.